విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం మధురవాడ 7వ వార్డులో మధురవాడ టీడీపీ సీనియర్ నాయకులు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, నాగోతి సూర్యప్రకాష్, పిల్ల కాంతారావు ఆధ్వర్యంలో 7వ వార్డులో పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం మధురవాడ 7వ వార్డులో మధురవాడ టీడీపీ సీనియర్ నాయకులు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ మరియు నాగోతి సూర్యప్రకాష్, పిల్ల కాంతారావు ఆధ్వర్యంలో 7వ వార్డులో పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్ మరియు ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్డీఏ ఉమ్మడి కూటమికి ప్రజలు ఒక గొప్ప అవకాశం కల్పించారని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జనసేన పార్టీలు కీలకం కానున్నాయని, ఇది భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశమని 7వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్ల వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అనూహ్య విజయం తర్వాత 7వ వార్డులో విజయోత్సవ సంబరాలు ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాయన్నారు. ఆదివారం కూడా 7వ వార్డు పరిధి కళానగర్ నాగోతి శివాజీ ఇంటి వద్ద కేక్ కటింగ్ జరిగింది. వాంబే కాలనీలో నగరపాలెం పార్క్ వద్ద, మధురవాడ దరీ నగరపాలెం రహదారి, ముత్తూట్ ఫైనాన్స్ బిల్డింగ్ వద్ద ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మన 7వ వార్డులో కళానగర్లో నాగోతి శివాజీ ఆధ్వర్యంలో మరి అందరినీ కూడా పిలిచి మంచి కేక్ కటింగ్ ఘోరంగా చేద్దామని చెప్పేసి అందరూ కూడా పిలవడం జరిగింది. మరి ఈ రోజు చాలా చక్కమైన రోజు అని చెప్పేసి మన సోదరుడు అన్నాడు, అక్కడ మోడీ గారు ప్రమాణ స్వీకారం, ఇక్కడ కేక్ కటింగ్ కరెక్ట్ సమయం చూసి పెట్టాడని చెప్పేసి ఒక అయ్యి ఉండొచ్చు కనబడుతుంది. అలాగే మరి ఈరోజు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. మనం 1947లో స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అన్నారు, కానీ ఆ రోజు మనం ఎవరు మర్చిపోలేదు. కానీ నిజమైన స్వతంత్రం 4వ తారీఖున వచ్చింది అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా గుర్తించారు. అయితే వాళ్ళు పెట్టిన ఇబ్బందులు అన్ని కూడా అందరికీ తెలిసిన విషయమే. చాలా ఇబ్బందులు పెట్టారు. కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా నోచుకోలేని పరిస్థితి కూడా అలా అనిపించారు. ఏదైనా సరే శంకుస్థాపన పిలిచేవాళ్ళు, పిలిచిన తర్వాత మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా వాళ్ళ మనుషులు నెట్టేసి పక్కన తోసేవాళ్ళు. ఒక ఆడ మనుషులను కూడా కనీసం చూసేవారు కాదు. కానీ ఎంత దీనిగా గెలిచినా సరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత జనాల్లో మనం ఓట్ల మెజార్టీ మనం గెలిచినా సరే అక్కడ మనకి విలువ లేని పరిస్థితి, ఒక కార్పొరేటర్ కూడా విలువ లేని పరిస్థితి కూడా అయిపోయింది. అలాగే వాటిలోకి వెళ్తే కనీసం మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఇళ్ల పట్టా ఇవ్వలేదు, మాకు అమ్మఒడి రాలేదు, మాకు పెన్షన్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే దానికి కారణం మీ కరెంటు బిల్లు, లేదంటే కారు, వాడికి తినడానికి తిండి లేనప్పుడు వాడికి కరెంటు బిల్లు 5,000 వస్తుంది, 4,000 వస్తుంది చూపడం ఏంటి. చిన్న రేకుల షెడ్ లో ఉండేవాడు, ఆ రేకుల షెడ్ లో ఉండేవాడికి ఆయనకి ఎంత వస్తుంది? 200, 250 కాకపోతే 500 వస్తుంది, 5,000 వస్తుందా? కానీ అలా అంటారు. వాడి కారు ఉందని చెప్పేసి కొంతమందికి. ఇంకా మా ఊర్లో గరే ఎంటుకున్న ఏదో పేరు ఆడు, వాడికి తినడానికి తినలేదు, పాపం ఉండడానికి ఇల్లు లేదు, ఎవరిదో కారిపోని ఇల్లు ఇంట్లో ఉంటే వాడికి 2 ఎకరాల భూమి ఉందని చెప్పేసి కూడా వాడికి పట్టా కూడా ఇవ్వలేదు, పెన్షన్ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులను మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మన ఊర్లో మీటింగ్ పెడితే, ఏంటంటే మరి చూడండి వీళ్ళందరూ అరువులే కదండి, మరి వీళ్ళెవరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని చెప్పేసి అంటే అక్కడ వాలంటీర్ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎవరైతే కొద్దిగా డబ్బులు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి ఎవరైతే ఇష్టపడంగా ఉంటే వాళ్ళకే ఇచ్చారు తప్ప వాడు టీడీపీ వాడు అని చెప్పేసి అంటే ముద్ర పడితే వాడికి కనీసం ఒక పెన్షన్ కానీ, ఒక ఇళ్ల పట్ట కానీ, ఒక అమ్మఒడి కానీ, ఒక చెయ్యూత కానీ ఏది కూడా కనీసం నోచుకోలేని పరిస్థితి అయిపోయింది. చాలా మంది బాధపడ్డారు. అయ్యో మనం తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే కదా మనకి ఏది కూడా రాలేదు, మన పరిస్థితి ఏంటి ఇలాగా అయింది, ఎటు కాకంటే అయిపోయాము అనేసి చాలా మంది ఇదైతే. నేను వాటిలోకి వెళ్తే ఇలా ఉంది పరిస్థితి అంటే మనకి అమ్మ మంచి రోజులు వస్తాయి, మీరేం బాధపడాలని పని లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పి అలాగా కొంతమంది వాదార్చేవారు. ఇలా వాదార్చి ఈ రోజు అలా
కష్టపడి మనం ఇంతవరకు కూడా వస్తే వాళ్ళు ఎప్పుడో పెట్టారు సిద్ధం 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 అని చెప్పేసి ప్రతి చోట. మన వడా రోడ్ లో ప్రతి టీ స్టాల్ మీద పాన్ షాపుల మీద ఏం పెట్టారు, సిద్ధం బోర్డులు, తర్వాత నువ్వంటే నాకు నమ్మకం అని చెప్పేసి. అప్పుడు అసెంబ్లీ రౌడీలో సినిమాలు చూసాం, భాషా టీ స్టాల్, భాషా పాన్ షాప్ అని చెప్పేసి ఇలాంటివి పెడితే వాడిని పిలిచి రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. దానికి ప్రత్యేక సాక్షి మన కానూరు నక్షత్రం సెక్రటరీ. అరే బాబు, నువ్వు ఉంటే వైఎస్ఆర్ పార్టీలో ఉండొచ్చు కాదంటలేదు, కానీ మా గుడాపాలి ఏరియాలో అంతా కూడా మరి దారుణంగా నువ్వు ప్రతి పాన్ షాప్ మీద బోర్డు లేదు పెట్టడం పర్లేదు. అప్పుడు ఇప్పుడు మహాబాబు సినిమా తీయడం కాదు కానీ ఇప్పుడు మీద సినిమా తీసినట్టున్నావు, కానీ మొట్టమొదటిసారి మా గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా నీకు మట్టికి సీట్ ఓపెన్ చేయడం ఖాయం రా అని చెప్పేసి కూడా చెప్తాను. సీఏ గారు అన్న బాబు మీరు ఈ టైంలో కానీ రెగ్యులర్ అని మాట్లాడేవారు, ఇక్కడ మాట్లాడకండి, ఏదైనా ఉంటే మీరు బయట చూసుకోండి అని చెప్పి కూడా చెప్పారు అన్నమాట. అలాంటి అరాచకాలు చేసుకుంటూ ఎంతో చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే దీనికి ఇంత కారణం, ఇంత మెజారిటీ రావడం, మనం ఈ రోజు ఇంత ఘనంగా పండుగ చేసుకోవడం మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాటి జన్మలో కూడా మర్చిపోకూడదు. నిజంగా పవన్ కళ్యాణ్ మాత్రం నిజంగా ఒక అన్నదమ్ముడైనా సరే, ఒకవేళ ఒక ఆస్తి నష్టపోయినా నీకేం పర్వాలేదని చెప్పేసి ఒక అన్నదమ్ముడు కూడా ఆ రకమైన సాయం చేసి చెయ్యొచ్చే వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా చేస్తాం. కనీసం ఆయన 75 సంవత్సరాల వయసులో ఈ దుర్మార్గుడు ఎవరు జగన్, ఆ దుర్మార్గుడు ఆయన్ని మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి చాలా ఇబ్బందికరం పెట్టి ఆయనకి ప్రశ్నించే ఆరోగ్యం హెల్త్ గురించి అందరికీ తెలిసిన విషయం. ఇలాగ జైల్లో ముక్క పెడితే ఏదో రకంగా ఆయన కుళ్ళిపోయి ఏదో రకంగా అలాగ నశించిపోతాడు కదా అని ఉద్దేశం మీద చాలా ఇబ్బంది పెట్టాడు. అలా టైంలో నిజంగా పవన్ కళ్యాణ్ నేనున్నాను నీకేం పర్లేదని అని చెప్పేసి నిలబెట్టిన వ్యక్తి ఓట్లు చేర్చకూడదు, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఆ సీట్లో దించేంత వరకు కూడా నేను నిద్రపోనని చెప్పేసి ఒక ఏకైక మనగాడు నిజంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా. సోదరిమణులందరికీ నమస్కారాలు. ఈరోజు చరిత్రలో కనీ విని ఎరగిన రోజు మన 4వ తారీఖు కోసం ఇప్పటి వరకు ఆ రోజు కాంగ్రెస్ పాలనలో నలిగిపోతున్న ఆ భారతదేశం మన రాష్ట్రంలోనే ఒక విజృంభణలాగా ఎన్టీ రామారావు గారు ఈ పేద బలహీన బడుగు వర్గాల బాధలు చూసి ఆయన నటుడిగా మాని వెంటనే ఈ పేద ప్రజలకు ఏదో చేయాలి మన జీవితంలో అని తెలిసి ఆయన జీవితాన్ని సర్వలో పెట్టి ఆయన ఒక మహానుభావుడిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఎంతో న్యాయంగా నీతిగా ధర్మంగా శ్రీరాముడు లాంటి పరిపాలన చేసే వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించుకున్నారు మహానుభావుడు. మరి అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి ఆయన వచ్చిన తర్వాత కూడా అదే పాలసీని ఎన్టీ రామారావు ఏ బయోలో తయారు చేసే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని నడిపించుకొచ్చారు. ఆయన చరిత్ర పురుషుడిగా ఆయన కూడా నిలబడ్డారు. కానీ ఈ మధ్యన ఈ 5 ఏళ్లలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిన ఒక మహానుభావుడు వచ్చాడు, మీ అందరూ తెలుసు. కానీ ఆయన వల్ల చాలా అరాచకాలు, చాలా ఇబ్బందులు, చాలా ల్యాండ్ మాఫియాలు, ల్యాండ్ గ్రాపింగ్లు. మరి అలాగే ఈ రోజు మనం భూమి కొనుక్కోవాలంటే డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉంచేయండి, మీరు జెరాక్స్లు తీసుకుంటూ పట్టుకెళ్ళండి అంటే రేపు పొద్దున్న ఎవరైనా భూమి కొనుక్కుంటే బ్యాంక్ లోన్కి వెళ్ళినా ఎక్కడ పక్కకి అప్పుకి వెళ్ళినా డాక్యుమెంట్ లేకుండా ఎవరు పంపిస్తారు. ఎంత ఓటింగ్ ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో జరగలేదు. బీజేపీని ఎవరు సీట్ ఇచ్చారు చేయాలి, జనసేనను కనుక్కొని చేయాలా, బీజేపీని కనుక్కొని చేయాలా అనే ఉద్దేశంతో